హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరూ ఇట్లా దోస్తులు, మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గిట్లనే లైక్ చేస్తుండండి, గట్లే మన ఛానల్ ఎంకరేజ్ చేస్తుండండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. వెంటనే మన వీడియోలో చూడొచ్చు. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదు, ఓన్లీ కల్పితాలు మాత్రమే. దోస్తులు, మన వీడియో ఈరోజు ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 107. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అవ్వా నిన్న మా అత్త తోలుకొని వాయే ఏడికే పోయింది ఇద్దరు. మంచిగా గుర్తు చేసిన మగరాలా, ఓ అమ్మో నాకైతే అలొల్లి చూసి మస్తు నవ్వొచ్చింది. మీ అత్త కూడా గంటకే ఉంది, గంటకు దగ్గర పొందరా కొట్లాడుతుర్రే తల్లి ఒక్కటే కూలి పైసల కోసము. అట్లే మీరే అవ్వ, మా అత్త తొందరనే ఇస్తుంది పైసలు. ఇక కొందరైతే ఇప్పుడు వద్దు మాకు వారం లెక్కన తీసుకుంటామని తీసుకుంటారు. గట్లా ఆపే మనిషి ఏం కాదు కానీ గావనే ఎందుకో వచ్చి గట్ల కొట్లాడే. ఇక పొద్దున వచ్చి నన్ను అడిగింది, అడిగితే నేనేమంటే మా అత్తకి ఇప్పటిదాకానే బయటకు పోయింది అని చెప్పిన. వచ్చి గరం మాట్లాడిపోయింది, అదే విషయం కావ చెప్పిన. చెప్పేసరికి నిన్ను తోలుకొని మెల్లగా పోయినట్టుంది. అవ్వే అమ్మ, పేరేదో ఉందిరా బుచ్చావనంట. ఓ అమ్మో, ఒక్కరోజు పనికొచ్చి పైసలు వసూలు చేసుకునేదా ఊరుకునేటట్టు లేదు. ముసలోడు వచ్చి దీన్ని అందుకే పంపియను ఏంటి కూలికి. ఇది పంపించినంటే దీన్ని ఏదో ఒక దగ్గర కయ్యం తీసుకొస్తుంది అని చెప్పేసి దీన్ని పంపించాను. వచ్చిన పైసలతోటే తింటాము ఉంటామని చెప్తున్నాడు. అంటే చూడాల కొట్లాట. ఇక ముసలోడు ఎంత చెప్పినా అయినదంటే ముసలిది. ఇక ముసలోడు కాళ్ళు లేబట్టి అప్పుడే నలుస్తావా లేదా తొందర అంటున్నాడు. ఇక ఆమె ముసలోడు చెప్పిన ఆయనక పాయే అట్టి ఇట్లా ఇంకా మీ అత్తను తోలుకొని వచ్చిన అమ్మ ఏం లొల్లి అని చెప్పి ఇక పిల్ల సాతి కూడా వచ్చింది. ఏందే గట్ల కొట్లాడ పడుతుంది ఒక్కరోజు కూలికి అని చెప్పేసి అనే ఇక గట్ల చేసింది అమ్మ ముసలామే. గట్లాంటివన్నీ నడుస్తూనే ఉంటాయి లేవే ఊర్లో. మళ్ళీ ఆమెను ఊరికొచ్చి మాట్లాడుతుంది మా అత్తతోటి. మళ్ళీ మా అత్తకు పని అవసరం ఉంటే పోతుంది. కానీ ఆ ముసలామె ఎక్కువ ఏం రాదు మా తోటలకి. ఓ చూడు మనవరాల, ఆకుకూరలు మంచిగా తిను. ఇంకా ఇప్పటి నుంచి తింటే మంచిగా ఉంటుంది నీకు ఆరోగ్యము. లోపల ఎవరున్నారో ఆ బిడ్డ కూడా మంచిగా ఉంటుంది బిడ్డ. ఆకుకూరలు మంచిగా తిను, మంచిగా పండ్లు తిను. అవి ఇవి తింటుంటేనే ఇక బాదము అవన్నీ ఉంటాయి కదా బిడ్డ, అవన్నీ తిను. ఏదే ఇన్ని రోజుల నుంచి మా అత్త ఒక్కసారి తీసుకురాలేదు. ఇక నువ్వు చెప్పినవను ఏమో కానీ మంచిగా ఇక ఆగి తోటకూర పట్టుకొచ్చింది అలా. ఇక మా చేనులోనే మస్తు కూరగాయలు కానీ పట్టుకరాదు. ఇక నువ్వు చెప్పినావు కదా పిల్ల ఆకుకూరలు మంచిగా తినాలి అని చెప్పి అందుకనే పట్టుకొచ్చింది. ఎందుకు ఆయన తెలియదు అయింది కానీ ఎవడు ఊతాడు ఎవడు తెంపుకొస్తాడు అని అనుకున్నదేమో. ఇక ఊసోని ఊకే పొతం పట్టాలి తెంపాలి అంటే ఒక్కొక్కరికి ఆశకు వస్తుందమ్మా. అందుకనే ఊకే వచ్చేస్తారని చెప్పేసి తేనట్టుంది. కానీ నువ్వైతే రోజు ఒక్క పూటనైనా తినమ్మా మంచిగా ఆకుకూరలు. చూడు మనవరాల, ఇంటికి పోవాలి. ఇక నేను మీ అత్తనేమో సప్పుడు చేస్తలేదు పోతంటే ఇంక 2 రోజులు ఉండు అనబట్టి ఇక పోదామమ్మా నువ్వు తోలుకొని పోదామంటే గిట్ల కూడా సప్పుడు చేయకపోయే. ఏం చేతు చెప్పు, పోదామా ఇలా అంటేనేమో వినకపోతే రేపు పొద్దున్న పోదాం రా మనం ఇద్దరము. పోదాం బట్టే అవ్వ, ఊకే పోదాం అని ఎందుకు కలుగుతున్నావు. ఆమెకేమనిపించిందో ఉండేసరికి ఉండు అని అన్నబట్టింది. 2 రోజులు ఉండి మెల్లగా పోదాం కానీ పటు. మీ అత్త మరి సీమంతం గిట్లా చేస్తా అంటుందా ఏందమ్మా? ఏమో నాకు తెలియదు. ఏమో మరి ఆ ఇష్టము ఆమె చేస్తా అంటేనేమో సరే అన్నీ మేము తీసుకొస్తాము, లేదు అంటే మన ఇంటికానే చేద్దాము. మీ ఆడపిల్లలు ఫోన్ గిట్లా చేస్తారా అమ్మ, మాట్లాడతారా అప్పుడప్పుడు ఫోన్ చేసి? వాళ్ళు చేస్తారే, వాళ్ళు కూలి పని ఆ పని చూసుకొని. ఒక ఆమె అయితే అసలుకే రాదు, ఇంకొక ఆమె అయితే ఇక సేమ్ పని ఉంటుంది, పిల్లలు పడిపోతారు నాతోడే ఇది అనేసి పొద్దున పోయి పొద్దువింకలు వస్తాము అని చెప్తారు. ఇంకా ఎవ్వరు ఫోన్లే చేయరే అమ్మ. అయితే వాయపట్టు ఫోన్ చేసినాడే మాట్లాడు, చేయకపోతే నువ్వేం చేస్తావు? ఏమో ఇక అత్తమ్మకు చేస్తుంటారు, మాట్లాడతారు, పెట్టేస్తారు. ఇక ఉంది మరదలతోటి మాట్లాడదాము అని కూడా అనుకోరు వాళ్ళు. మరి ఇప్పుడు నువ్వు కట్టుతోటి ఉన్నట్టు చెప్పిందా బిడ్డలకి? ఏమోనే తెలియదు నాకు. ఏమైనా అవ్వ ఇంకా కాలేదా? గప్పుడనగా ఇచ్చిపోతే ఆకుకూరలు తెంపి పెడతారేమని ముద్దుగా ముచ్చట్లు మనరాలతో పెట్టుకుంటా కూసున్నావు, ఇంకా తెంపలేదేందే? నీకేంద్రా మళ్ళాగా నువ్వు బల ముద్దు అంటావు, అట్లా తిరిగి వస్తావు పిల్ల మీద పనేసి కూర్చొని ఒక్కొక్కటి తెంపి కట్ చేసేసరికి ఏ టైం అవుతుందో నీకెట్లా తెలుస్తుంది? ఆకుకూరలు ఉండవంట కదా సరిగ్గా, ఇక నీకే తెలుస్తుంది. వాయమ్మ ఒక్కొక్క ఆకు దులుపుకుంటా మంచిగా గడ్డి పొమ్ము లేకుండా చేసి పెట్టవలసి వస్తుంది. అప్పటి నుంచి కూసురు ఇంకా తెంపలేదు అనబడుతుంది. ఏ ఊకవే అప్పట్లో మస్తుగా ఉండేది, ఇప్పుడు అంతలేను కానీ ఈ మొహానికి ఏడుండింది. అన్ని బద్మాష్ మాటలు చెప్తున్నట్టుంది నాకు తెలిసి. రావో చెయ్యేతురా, ఇక నువ్వేస్తే నువ్వు చిట చేస్తావంట పని, డబ్బున అయిపోతుంది అని చెప్తుంది నా మనవరాలు.
వాయమ్మో నా కోడలికి మంచిగా అర్థం చేసుకుంటా తల్లి, పానం చేసుకుంటది. ఏ పని చేసినా మా అత్త మంచిగా చేస్తుంది అంటదమ్మా. పెద్ద చేసినట్టే ఏదో ఒకటి అంటే ఇక పెద్ద నెత్తిలోకి కూసవట్టే. అయిపోయినాయి ఆ జోళ్ళు పెట్టడం మందితోటి. ఏ ఏలే అన్ని అక్కడికి రాని పాటలు ముచ్చట్లు. నువ్వు మొన్న చూస్తే కదా గా ముసలి ఇట్లా ఒక్కరోజు కూలి పైసా కోసం లొల్లి పెట్టుకుంది. గా ముచ్చటనే ఇక అల్లీలు అడగబట్టే వస్తుంటే ఏమైందా గంతగానం పొద్దు పొద్దున లొల్లి వినిపించే ఇంటికాడ అని అడిగిర్రు. గదే చెప్పుకుంటా మెల్లగా కూర్చుంటుంటే ఇక బుచ్చవ్వ గురించి ఎవరికి బక్కవ చెప్తే నవ్వుతుంది. అంతేనే అమ్మ దాన్ని మాట పట్టించుకొని గంతసేపు ముచ్చట ఎందుకు పెట్టినావు, కొట్లాట ఎందుకు పెట్టుకున్నావు, ఆ పైసలు ఏదో దానికి ఇచ్చిరాక అని అంటుంది. ఇక గదే ముచ్చట మాట్లాడుకుంటా కూర్చున్నాము. అది ఏడును ఇంట్లోనే ఉన్న బంగారం చెప్పు. వస్తున్నావా పొలం కాడికి? ఇక ఇప్పుడు ఏం రాను, ఇక కొద్దిగా టైం పడుతుంది, జర పనులునేవి వేరేవి అమ్మ వచ్చింది కదా. ఇక ఇంకో గంట 2 గంటలు అయినాక వస్తా. నువ్వు వెళ్తున్నావు ఇప్పుడు? సరే అది నేను పోతున్నా. సరే మీ అమ్మని తీసుకొని వస్తావేమో కదా. సర్లే నా పని ఏదో నేను చేసుకుంటాను, ఇష్టం మరి. ఈరోజు మా అమ్మ సాయంత్రం వెళ్ళిపోతుందంట. రేపు మా ఇంటికి వస్తావా నువ్వు? ఇగో నేను బయట ఉండి మాట్లాడుకుంటా పోతున్నా పొలం కాడికి. నువ్వు ఇవన్నీ ఇప్పుడు అడిగితే ఎవరన్నా ఇంటే బాగోదు. ఇక ఇవన్నీ మనము సీక్రెట్గా మాట్లాడుకోవాలి. ఇంటికి పోయినాక సాయంత్రము మా ఆయన లేకపోతే ఫోన్ చేస్తే అప్పుడు మాట్లాడుకుందాం, సరేనా? సరే అనిత, పో మరియా. ఇంతకు తిన్నావా అది? ఇక అమ్మ వచ్చింది కదా, తొందరనే పెట్టేస్తుంది. టిఫిన్కి ఇట్లా అన్ని రెడీ చేసి పెడుతుంది. తినకపోతే ఊకోదామే. సరే మరి ఉంటా నేను. అన్నట్టు పొలం కాడనే ఉండు, ఏడికన్నా పోయేవు. మా అమ్మను తీసుకొని వస్తున్నా కదా, మా అమ్మని నీకు పరిచయం చేపిస్తా. జరా మంచిగా మాట్లాడు మా అమ్మతో, సరేనా? సరేలే అది రాను అయితే. జరా తొందరగా రానికే ట్రై చెయ్యి. సరే సరే ఉంటా మరి. మల్లక్కల పొలంలోకి పోతనే లేను, ఏమనుకుంటుందో ఏమో. ఇక ముందే ఆది విషయం చెప్పినా అప్పుడప్పుడు మల్లక్కల పొలంలోకి పనికోవాలి. లేదంటే మా గుట్టు అందరికి జరవేస్తుంది. జ్వరంతోటి మంచిగానే ఉండాలి ఇప్పటి నుంచి. అప్పుడంటే కూలి తక్కువ ఇస్తే రానక్క అని చెప్పేదాన్ని. ఇప్పుడు 100 రూపాయలు తక్కువ ఇచ్చినా సరే పోవాలి. అయ్యో పర్లేదక్క నీ దగ్గరనే కదా అనేసి ఏదో ఒక మాట మాట్లాడితే కరిగిపోతుంది. ఇక మంచిగా మాటలలో పెట్టి అన్నీ ఆమె చెప్పినా కానీ ఎవరు చెప్పదు. అయ్యా ఒక్క పోయి కూడా దొరుకుతలేదు నాకు. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నా, ప్రతి ఒక్క బస్ స్టాప్ తిరుగుతున్నా, కానీ ఒక్క పోరైనా కనిపిస్తలేదు. ఎట్లని చేసి ఇలా చాలా చెప్పి వెయిట్ చేస్తా. అన్ని బస్సులు పోయింది దాకా పురాస్తూ ఏ ఒక్క పోరైనా తగిలిందంటే వదిలేదే లేదు. నేను ఇప్పుడు వచ్చింది బస్ స్టాప్కి, నువ్వేడున్నావు? అబ్బా ఒక పోరు వచ్చింది. ఈ పోరిని ఎట్లయినా పటాయించాలిగా నేను. సరేలేవే, నేను బస్ ఎక్కినాక కాల్ చేస్తా. నువ్వైతే రెడీ అయినావు కదా. ఈడెవడో ఉన్నాడే, ఒక్కటే చూస్తున్నాడు నన్ను. అందుకే ఫోన్ ఇప్పుడు మాట్లాడను కానీ నేను తర్వాత మాట్లాడతా బస్ ఎక్కినాక. నువ్వైతే ఫోన్ పెట్టు. ఎవడి ఎర్రి నాయనా ఇంతగానే ఎర్రైండు, ఎన్నడూ ఆడలను చూడలేదా ఏంటి వీడు? అబ్బా లేక లేక ఆ పిల్ల రసగుల్లలాగుంది, మంచిగా ఉంది. కానీ నెంబర్ ఇస్తుందో అడిగితే ఎట్లనన్నా చేసి ఈ పిల్ల దగ్గర ఆ ఫోన్ నెంబర్ తీసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పు ఏంది? కొంచెం మీ ఫోన్ ఇస్తారా? మా తాతయ్యకు చాలా సీరియస్ ఉందంట, హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు. ఫోన్ చేసి కనుక్కుంటా ఈ హాస్పిటల్లో అని. దీని వ్యవహారం చూస్తే ఎట్లనో ఉంది, నమ్మొచ్చా? ఏదో పాపం తాత హాస్పిటల్ అంటున్నాడు కదా, సరేలే ఇద్దాం. అబ్బా ఇస్తే బాగుండు ఫోన్. ఇగో త్వరగా మాట్లాడి ఇవ్వు, మళ్ళీ మా వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇగో ఇప్పుడే ఇస్తానండి. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు తీస్తలేరింది. ఇగోండి మా వాళ్ళకు ఒకవేళ ఫోన్ చేస్తే చెప్పు మీ మనవడు ఫోన్ చేసిండని. సరే. అబ్బా మస్తుంది పోరి. మీరు చూడడానికి చాలా బాగుర్రు, మీ మనసు కూడా చాలా మంచిది. సరే అండి, ఇంకా బస్సు వస్తలేదు, మా వాళ్ళు ఫోన్ ఎత్తలేరు, ఇంటికి వెళ్తా నేను. పోరయ్యా నువ్వు వేడుకోతే నాకెందుకు? ఇట్లా ఒకలాగా చేసి పిల్ల నెంబర్ తీసుకున్నా. ఇక చూడు ఇంటికి పోయిన పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. ఏంటో ఈరోజు ఇంకా రాలేదు బస్సు. ఒకసారి స్వీటీకి కాల్ చేద్దాం. హలో స్వీటీ, ఎక్కడున్నావు? ఏమోనే, నాకు ఇంకా బస్సు రాలేదు. ఇడ వచ్చేసరికి ఎంత టైం పడుతుందో ఏమో. నువ్వైతే వెళ్ళిపో ఆఫీస్కి. ముందే మన ఇద్దరము కొత్తగా జాయిన్ అయిన వాళ్ళము 1 వీకే అవుతుంది. ఇప్పుడు లేటుగా పోతే ఎంత మొత్తుకుంటాడో మన సారు. అందుకని చెప్పేసి నువ్వు వెళ్ళిపో, ఇద్దరం లేటు పోతే బాగోదు. ఓకేనా, బాయ్. ఈ స్వప్న ఏంటి ఎలా అనేసింది ఎప్పుడు లేంటి బస్సు రావట్లేదు అని? సరేలే ఏదైతే ఏముంది. స్వీటీ ఏమైంది, బాక్స్ ఏం తీసుకెళ్ళవా? వద్దమ్మా ఈరోజు. ఏంటో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగుంటావు. వద్దంటే జాబ్కి జాయిన్ అయినవు, పర్లేదులే మంచిగా ఉంటుంది, నీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనేసి పంపించిన. ఇక ఆడ కూడా ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేసేదేవు. మంచిగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండి చక్కగా పని చేసుకొని ఇంటికి రా. ఇంకా మీ అయ్యకి తెలిసిందనుకో, నువ్వు అక్కడిక్కడ తిరుగుడు చేసుడు జాబ్ అని చెప్పి పోతున్నావు మంచిగా. కానీ పొద్దున పోయి పొద్దున వరకు ఇంటికి రావాలి. జాబ్కి పోయి జాబ్ నుంచి ఇంటికి డైరెక్ట్ రావాలి. అక్కడ తిరుగుడు ఇక్కడ తిరుగుడు ఏం చేయొద్దు, సరేనా?
ఏంటమ్మా ఇంట్లో ఉంటే అట్లే క్లాస్ వీక్తావు, మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్తుంటే కూడా ఇదే క్లాసా? నాకు ఎప్పుడు ఏంటో ఏమో అసలు ఇంట్లో ప్రశాంతతను లేకుండా అయిపోయింది. నేను యూఎస్కి వెళ్ళిపోతాను నువ్వు ఇట్లానే చేస్తే. అరే నేను ఏం చెప్పినా నీ మంచి కోసమే చెప్తానే, ఎందుకంటావనము కోపం వస్తుంది నీకు నేను చెప్తుంటే? అప్పుడేమో ఇంట్లో ఫోన్లు పట్టుకొని కూర్చున్నావు, ఒక్కటే ఫోన్, అంతగానం ఏం మాట్లాడతావు, ఎవరు ఆ ఫ్రెండ్ నాకు అర్థం కాదు. ఇప్పుడేమో వారం అవుతుంది పనుకోబట్టి, ఆయన చక్కగా ఉంటున్నావా లేక ఫోన్లు మాట్లాడుకుంటూనే కూర్చుంటున్నావా నాకేం తెలుస్తలేదు, అందుకని చెప్పేసి అంటున్నా, జర జాగ్రత్తగా ఉండు. అబ్బా నాకు తెలుసులే అమ్మా ఊకే, ఏంటో ఏమో నీ నాస నాకు రోజు అదే మాట మీ నాన్నతో అనే, అప్పుడు తెలుస్తుంది నీ ఏందో. ఇంట్లోకించి పోయేటప్పుడు ఏందమ్మా నీ లొల్లి నాకు అర్థం కాదు, పోవాలా వద్దా జాబ్కి కూడా? సరే వెళ్ళు, వచ్చినాక మాట్లాడతా కానీ. ఏడ ప్రశాంతంగా ఉండనియరు, అటు జాబ్ చేసుకొనియరు, ఇటు ఇంట్లో ఉండనియరు, ఫోన్ మాట్లాడనియరు, ఏం చేసిన ప్రాబ్లమే వీళ్ళకైతే. వాళ్ళ అల్లుడేమో నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు, వీళ్ళేమో నా మీద వాడి ఏడుస్తూ ఉన్నారు. నేను హ్యాపీగా ఉంటే వీళ్ళేమో తట్టుకోలేకపోతున్నారు. ఏంటో ఏమో ఇది నీ వేషాలు, నాకేం అర్థమైతలేదు. ఏ లొల్లి ఇట్లా ఇంటికి ఇట్లా తీసుకొస్తారో ఏమో. నాకు తెలిసి అయితే ఎవడో పోయంతోటి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక అట్లనే ఇక జాబ్ కూడా చూసుకుంది, ఇంట్లోనే ఊరికి తిడుతున్నా అని చెప్పేసి మెల్లగా జాబ్ కోతున్నట్టుంది. ఇక ఏం చేస్తుందో ఏమో తల్లి, నాకేమో భయం అవుతుంది. ఈయన చెప్తానేమో ఈయన నన్నే అంటాడు. ఇక పిల్ల ప్రశాంతంగా ఉండనీకే ఇక మంచిగా ఉంటుంది, అందరిలో కలిసి జాబ్కి వెళ్ళి ఆడ పని చూసుకుంటే పనిలో మర్చిపోతుంది అన్ని విషయాలు అనేసి నేను పంపిస్తున్నా. ఇక మళ్ళీ ఏం ఘనకార్యం చేస్తుందో ఏమో అని భయం అవుతుంది ఒక దిక్కేమో. ఎన్ని రోజులు అవుతుంది మా పుట్టింటికి వెళ్ళాక, మా వదినతో అన్నా మాట్లాడాలనిపిస్తుంది, జరసేపు మాట్లాడతా. హలో వదిన, బాగున్నావా? అమ్మ సబిత నువ్వేనారా? బాగున్నావా నువ్వు? బాగానే ఉన్నా వదినే. సుజాత మంచిగా ఉందా? మా అల్లుడు మంచిగా ఉన్నాడా? అందరు బాగుర్రా? మా అన్నయ్య ఇట్లా అందరు బాగున్నారా? ఇక సుజాతకు ఇప్పుడు 3వ నెల ఇక కడుపుతోటి ఉంది, మంచిగా ఆయన కూడా మంచిగానే ఉంది. ఇక వాళ్ళ అవ్వ వచ్చింది తోలుకపోతా అంటుంది, ఇంక రేపు పోతారో ఏమో మరి. వదినే ఎంత మంచి విషయం చెప్పినావు. ఇక మంచిగా మా ఇంట్లోకి వారసుడు రాబోతున్నాడైతే ఇక మా అన్న ఎంత సంతోషపడతాడో ఏమో ఈ విషయం తెలిస్తే. తెలుసా వదినే మరి అన్న చెప్పిరా లేదా? ఇంకా తెలియదురా, ఇక ఏడే చెప్తున్నాము, మీ అన్న వస్తలేడు గాడనే ఉంటున్నాడు, ఇక మేమే పోతున్నాం కానీ ఇంకా పనుల వాడి నేను కూడా ఎక్కువ ఏం చెప్తలేను, ఇక చెప్పాలి. అంత బాగానే ఉంది కానీ ఏమైంది సబిత, ఇంటికి కూడా వస్తలేరు? మర్చిపోయినావు నీ పుట్టినీళ్ళని, గిట్లా కూడా మళ్ళీ చూస్తలేవు, ఫోన్ గిట్లా చేస్తలేవు. ఇవాళ ఎట్లా కుదిరిందమ్మా నీకు ఫోన్ చేయనీకి? నాకు ఇవాళ చేయబుద్ది అయినా నీకు ఫోను, ఈ వదినే ఇవాళ గుర్తొచ్చినాదమ్మా నీకు? అయ్యో వదినే గట్లా అనకు, అది కాదు కానీ ఇంకా ఏడా ఇక స్వీటీ జాబ్ పోతుంది. మొన్ననే ఇంక వారం అవుతుంది ఏమో జాబ్ ఎక్కి, ఇక జాబిల్ల టెన్షన్ ఏ పట్టుకుంది, ఏమంతో మాట్లాడుతుందో నాకు అర్థమైతలేదు. ఏమన్నా అంటేనేమో మా దోస్తమ్మ అని అంటుంది, అదొక టెన్షన్ అయిపోయింది కదా. నేను ఆ టెన్షన్లో వాడే జరానికి ఫోన్ చేయకుండా అయినా అట్లాంటిది ఏం లేదు వదినే, వస్తా పాటు. ఇక మంచి తీపి కబురు చెప్పినవు సుజాత గురించి, ఇక వచ్చి కలిసిపోతా చూసిపోతా. మరి వాళ్ళ ఇంటికి పోతుంది అంటున్నావు, రేపు మళ్ళీ ఎప్పుడు వస్తారో? ఇక వచ్చినాక ఓసారి ఫోన్ చెయ్యొద్దు, నేను వస్తా చూసిపోతాను. సరే సరే, ఎందుకు రా? వదిన జర బుద్ధి కాలేదా? మీ అన్నని వాళ్ళకరే బుద్ధి కాలేదా? జర్ర కూడా వస్తలేవు, అప్పుడప్పుడు రారా, ఒక వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో అట్లనే రావాలి. గిట్లనే రాకుండానే మొత్తానికి అట్లా ఉంటారా ఎవరన్నా పుట్టినింటికి? ఏడైతుంది వదినే, పిల్ల పోతుంది, ఇక మీ అన్న పోతాడు, ఇక నేను ఇంట్లో వాళ్ళిద్దరు చేసి ఇక తినేసరికి ఇక 12 అవుతుంది. ఇక 12 గంటల నుంచి మళ్ళీ ఇంకా వేరే పనులు ఏమైనా ఉంటే చూసుకుంటా. ఇక గట్లనే అవుతుంది, ఏం చేస్తే చెప్పు, ఏడికి రానిక వీలైతలేదు. ఫోన్ అని చేద్దాం అనుకుంటున్నా కానీ మర్చిపోతున్నా. మీ వదిన ఉందని మర్చిపోకు, వస్తుండు పోతుండు, గట్లా ఉంటే ఎట్లా చెప్పు నువ్వు? రా అమ్మ, ఈ ఆధారం అన్నారా ఇంటి దిక్కు? వస్తా వదినే, ఈ ఆదివారం ఎట్లన్నా జర సీటికి అడుగుతాను, ఇక పోదామంటే వస్తా కానీ. మా అల్లుని సుజాతని అన్నని అందరిని అడిగినని చెప్పు వదినే. గట్లే గట్లే, సరే మరి. అమ్మో గదా సంగతి, అందుకే ఇంటిది కూడా మళ్ళీ చూస్తలేదు స్వీటీ. పర్లేదు పాటు, గట్లనైనా మంచిగా బాగుపడితే మంచిగా ఉంటుంది. ఊకే ఒకరి మీద కాపురం మీద ఊకే ఏడ్చి వస్తుంది అది. అమ్మయ్య నిమ్మడమైంది నా పిల్లగానికి కోడలికి. ఈ సుజాత వాళ్ళ అవ్వాయి ఏం చేస్తారో ఏమో, ఇంకా వంట అయిపోలేదా ఎట్లా? వామ్మ సార్ రాకుండా బాగుండు, ఇక ముందే లేట్ అయ్యింది రోజు, త్వరగా వెళ్ళి క్యాబిన్లో కూర్చోవాలి. ఏంటి స్వప్న ఇంకా రాలేదా ఏంటి? ఒకసారి కాల్ చేసి చూడనా? హలో, నేను ఆఫీస్లో ఉన్నా, ఇప్పుడెందుకు కాల్ చేసావురా? ఏ ఊకో బంగారం, నీతో మాట్లాడాలనిపించింది చేసినా, ఏమైంది? అది కాదు పండు, నేను చెప్పేది విను. ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడితే సార్ ఊరుకోరు. మంది రౌండ్స్కి వస్తాడు, చాలాసేపు అవుతుంది, టీ టైంలో రౌండ్స్కి వస్తాడు. అప్పుడు చూసిండు అనుకో ఇంకా ఏం లేదు, చాలా సౌండ్ రాకుండా ఉంది క్యాబిన్స్ అన్నీ. ఇప్పుడు నేను మాట్లాడింది ఎవరికైనా వినిపించింది అనుకో, ఇక సార్కి కంప్లైంట్ చేస్తారు. నువ్వు చెప్తే వినవు, చెయ్యవు. ఏదైనా ముద్దుగా కొద్దిసేపు మాట్లాడదామంటే మాట్లాడనిస్తలేవు. నాకేమో నువ్వు ఊకే గుర్తొస్తున్నావు. ఒకసారి కలుద్దామే అంటే కలవవు. ఏం చేయాలి బంగారం నీతోటి, నాకు అసలు అర్థమైతలేదు.
చాలులే బాబు, తర్వాత మనం మస్తుగా ఉంది కలిసేది, కానీ ఇప్పుడు ఫోన్ పెడుతున్నాను, బాయ్. బంగారం బంగారం ఆకు. ఏంటి పండు మళ్ళీ? పాడు, నేను ఆఫీస్లో ఉన్నా అంటే కూడా సిగ్గు లేకుండా ఇలాంటి పనులేంటి? సిగ్గెందుకు బంగారం? సరే సరే, నేను కాల్ కట్ చేస్తాను అబ్బాయిగా. ఓకే బంగారం, బాయ్. నేను ఈవినింగ్ కాల్ చేస్తా. బాయ్ బాయ్. ఏంటో నా పండు అసలు నన్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. ఇలా అయితే ఎలా? ఇంకా కొన్ని రోజులు ఆగాలి మనం చూసుకోకుండా, మంచిగా అనేసి నేను అంటే కూడా వినట్లేదు. అమ్మయ్యా, అయిపోయింది. ఇప్పుడు కొత్తగా పరిచయం అయింది కదా పిల్ల బస్ స్టాప్లో, భలే ముద్దుగా ఉంది. మంచిగా చెప్పి ఉంది. ఈ పిల్లకు ఒకసారి ఫోన్ కొడదాం. ఆ పిల్లకు తెలియని విషయం ఏంటంటే, ఆ పిల్ల ఫోన్ తీసుకొని నా నెంబర్కి డయల్ చేసుకున్నా. ఇక గప్పూరికి ఫోన్ చేద్దాం. ఇప్పుడు అంతలా స్వీటీ అయితే నాకు ఫోన్ చెయ్యదు. మంచిగా ఇక ఈ పిల్లతోటి కొద్దిసేపు టైంపాస్ చేసి పిల్లని లైన్లోకి దింపుకోవాలి. స్వీట్ ఏమో కలవమంటే కలవదు. ఎప్పుడు మాట్లాడుకుందామే, కలిసి మంచిగా ఉందామే అంటే వినట్లేదు. ఇక అదేదో ఈ పిల్లనన్న పటాయిద్దాము, ఎజరా మంచి టైంపాస్ అన్న అవుతుంది. హలో, ఎవరు మాట్లాడేది? మేడం మీ పేరు చెప్తారా? నా పేరు నీకెందుకు? నేను ఎన్నో రోజుల నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నా. బాగా నువ్వు పోతుంటే వస్తుంటే చూస్తూ ఉంటా. నువ్వేమో ఒక్కసారి కూడా నన్ను చూడలేదు. నేను నీ శ్రేయభిలాషిని. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరు నువ్వు అసలు? నాకెందుకు ఫోన్ చేసినావు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నాకు చాలా నచ్చినావు పోయి, అందుకని చెప్పేసి నీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నా. అసలు నా నెంబర్ ఎక్కడ పోయి నీకు? నువ్వంటే ఇష్టం అంటుంటే నీ నెంబర్ ఎక్కడిది పోయి అనబడుతీవి? నీ కళ్ళు చాలా బాగుంటవి. ఇంకా నీ స్పెట్స్ చూడు, మామూలుగా ఉండదు ఆ కళ్ళకి. ఇంత అందంగా ఉన్నావు అసలు నువ్వు. నేను ఎన్నో రోజుల నుంచి నిన్ను చూస్తున్నా, కానీ నువ్వు నన్ను ఒక్కసారి కూడా చూస్తలేవు. నువ్వంటే మంచి అభిప్రాయం ఉంది పోయి నాకు. నాతో దోస్తానన్నా చెయ్యొచ్చు కదా. ఏయ్, నువ్వు ఫోన్ పెట్టు. నువ్వు ఎవరితో అయితే వాళ్ళతో మాట్లాడాను, ఫోన్ పెట్టేసి. అరే ఊకోపోల్లా గట్లా మాట్లాడతావు. నీ బావ అయితే గట్లనే అంటావా? నన్ను నీ బావ అనుకో. ఎవరెవో అనుకుంటావు ఎందుకు? నీ బావ అయితే మంచిగానే మాట్లాడతావు కదా, గట్లనే ఇప్పుడు మట్టుకైతే బావ అనుకో. ఏయ్, ఏంటి అసలు? ఒకసారి ఫ్రెండ్ అంటావు, ఒకసారి బావా అంటావు, ఏంది అసలు నీ గోలా? రోజు నీతో మాట్లాడనీకే నేను ఫోన్ చేస్తూ ఉంటా, సరేనా? ప్లీజ్ అండి, మీరు ఎవరు నాకు తెలియదు, నేను ఎందుకు మాట్లాడాలి మీతో? ప్లీజ్ ఫోన్ పెట్టేసేయండి. సరే ఓ, ఈరోజు పెట్టేస్తాను, మళ్ళీ రేపు చేస్తా, ఓకేనా? అన్నట్టు మీ పేరేంటో చెప్పలేదు ఇంకా. చెప్పను. ఇదేదో బాగుందండి పేరు, చెప్పను. వెరైటీగా ఉంది. అబ్బా, ఏంట్రా బాబు, నువ్వు పెద్ద నసగంలాగా ఉన్నావు. ఏ ఫోన్ పెట్టు. హాయ్ బుజ్జి తల్లి. అమ్మయ్య, మాటలు అయితే కలిపేసిన. ఏ బోర్ కడుతుంది, సినిమా కన్నా పోదాం. ఒక్క పొర కూడా లేకపోయా జతకి. ఈ సుబ్బుగానికి ఫోన్ చేద్దాం, ఏం చేస్తుంటావు? హలో మామ, ఏడును? ఏంద్రా చెప్పు. ఏం చేస్తున్నావా అని ఫోన్ చేసినారా? నువ్వేమో ఖాళీగా ఉన్నట్టున్నావు, అందుకే నాకు ఫోన్ చేసినావుగా. అరే మామ, తాగనీకి పోదాం మామ, వస్తావా? ఏ ఊకురా, నువ్వు ఆడదాకా వచ్చినాక ఇంకేదో అంటావు, తాపుతా అని పిలుస్తావు, ఏదో ఒకటి చేస్తావు. అరే గట్ల కాదు మామ, నువ్వైతే రా. నేను బర్ల కాడున్నారా, ఆగిపోయాడు అవుతుంది నాకు వీలు. సాయంత్రం వస్తా ఇంటికి నేను. సాయంత్రము నేను ఫ్రీగా ఉన్నాను రోయ్. ఇప్పుడు ఈ బర్లను తీసుకొని ఇంటికి పోతే ఇక మా అబ్బాయి ఏం లేదు, ఇక చీపిరి కట్టేసి తిరిగేసి కొడుతుంది నన్ను. నీ మాటలు పట్టుకొని గిప్పుడు వస్తారా? నేను అంత కావాల్సి ఉంటుంది, రేపు దానికి పోదాం కానీ. ఉండు మామ, నాకు ఫోన్ వస్తుంది. అమ్మా సుజాత, అయ్యిందా వంట? ఇంకా చేస్తున్నావా? అయిపోయింది అత్తమ్మా. మంచి తల్లి, అంత తయారుగా అయినాక పిలుస్తుంది అన్నట్టు మీ మా వాళ్ళ చెల్లెలు ఫోన్ చేసిందమ్మా. ఇక ఈ విషయం చెప్పినా, వస్తాను నిన్ను చూడనీకి. ఇక నేనే ఇప్పుడు ఏమొద్దు, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతుంది అని చెప్పినా, రేపు పోతుంది అంట వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అని చెప్పిన. వచ్చినాక రా అని చెప్పిన. ఇక అదే మాట్లాడుతుండే, ఇట్లా ఉంది విశేషం అని చెప్తే మస్తు సంతోషపడే మిషన్ని. అవునా అత్తమ్మా? రమ్మనేది ఉంటుంది అత్తమ్మ ఈరోజు. నేను ఎట్లాగో రేపు పోతాను కదా, ఇవాళ వచ్చినుంటే చూసి ఇక నేను పోయినాక పోతున్నానేమో. అట్లెందుకు తీయి, ఇక వచ్చినాకనే, నువ్వు వచ్చినాకనే 2 రోజులు ఉండిపోతుంది అన్నట్టు నేనేం వెళ్ళరా అని చెప్పిన. ఇక ఎట్లాగో నువ్వు 2 రోజులు పోయేస్తావు కదా, ఇక గది విషయం చెప్పిన. సుజాత వాళ్ళ అమ్మల ఇంటికి పోయి 2 రోజులు వస్తుంది, రా నువ్వు అని చెప్పిన. ఏందత్తమ్మా, నేను 4 రోజులు అన్నాడు ఉందాం అనుకుంటే నువ్వు అప్పుడే రమ్మన్న పడుతుంది. 2-3 రోజుల కోసం నన్ను పంపించేది ఇప్పుడు నువ్వు? అయ్యో గట్లంటే ఎట్లమ్మా, ఇంకేముంది, 3 నెలలు మొత్తం ఈయనే ఉండి రెస్ట్ తీసుకుంటేవి. ఇంకేం చేయనికపోతావు, నెల చెప్పు. ఇక రా, ఎట్లా 2-3 రోజులలో పోయి రాలేదంటే ఇక మళ్ళీ ఇబ్బంది అవుతుంది పిల్లగానికి. గట్లా అంటే ఎట్లా రా? గట్లా మాట్లాడబడుతుంది మళ్ళావా? ఇక పిల్ల ఉత్త మనిషి కాదు, ఉంటే మన పనులు చూసుకోరాదు. నీ కొడుకు నువ్వే కదా ఉండేది. ఎట్లా ఇక పిల్లగాడు ఉండనే ఉండడు, పొలంలో కాడనే ఉంటాడు. మీ ఇద్దరు పని చేసుకోలేవా రయ్యా? నువ్వు మీ కోడల్ని రమ్మని పడుతుంది. ఉత్త మనిషి కాదు పిల్ల, ఉండని కొన్ని రోజులు మంచిగా ఇంటికాడ ఉండి వస్తుంది. కానీ గట్ల కాదే అవ్వ, పిల్లగాడు దిగులు పడతాడు మస్తుగా. గట్లా నేను జరా, పిల్ల రోజు పొద్దున ఇంకలా కనిపిస్తేనే మంచిగా ఉంటాడు. ఒక్కరోజు పిల్ల కనిపించకపోతే పానం అంతా ఏదోలా ఉంటుందంట వానికి. అందుకని చెప్తున్నా, గిరుంటే ఆమెకేం పని ఉంటుంది, నేను చేసుకుంటూనే ఉంటా కానీ శాత కాకపోతే. సరే తీరా, ఎట్లా వీలైతే అట్లా పంపిస్తాం కానీ ఎందుకు అట్లా. ఇక
ఇక రారి ఏమైనా తిందాము తినేసి ఇక అట్లా పోయేద్దా రాదవ్వా నేను కొత్తనే అమ్మ కాళ్ళ నొప్పులకు మొన్న తోలుకపోయే అంగామంగామా గల్లీలో నన్ను కూర్చోబెడితే నిలబడి కాలు గుంజినే నాకు నేను ఏడికి రానమ్మా కూసో వస్తున్నాం ఇక